రష్యా నౌకని అమెరికా బలగాలు ఆపాయి. సో దాన్ని మాట్లాడుకునే ముందు అసలు ప్రపంచమంతా కూడా 2026లో ఎలా ఉండబోతుంది, 2025 ఎవరికీ కలిసి రాలేదు, అంతా యుద్ధ వాతావరణం. అటు ఇరాను ఇజ్రాయిల్, అట్లా గాజామే ఇజ్రాయిల్ అటాక్స్ కానీ, అలాగే భారత్ పాకిస్తాన్ విషయం కానీ, అలాగే చాలా దగ్గర ఒక 7-8 దేశాల మధ్య వచ్చే ఏవైతే వార్ సన్నివేశాలు కనిపించాయో అవన్నీ కూడా కొంచెం హృదయ విదారకరమైన ఘటనలు అవన్నీ. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ మనకు వార్త, నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అలాగే మన భారత ప్రధాని మోదీ గారి సంభాషణకు సంబంధించి ఒక వార్త వస్తుంది. అదేంటంటే ఉగ్రవాదంపై ఐక్య పోరాటానికి నిర్ణయం సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా భారతదేశానికి ఎప్పుడూ చేరువుగానే ఉంటుంది, అత్యంత మిత్రదేశం. పైపెచ్చు ఇజ్రాయెల్ వాళ్ళకి ఎప్పుడో జ్యూస్ సంతతి, ఏదైతే హిట్లర్ టైంలో జ్యూస్ సంతతిని అంతటి కూడా యూదులు ఏదో అంటారు వాళ్ళని, అది జ్యూస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ జ్యూస్ సంతతికి చెందిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టి హిట్లర్ చాలా అవస్థలు పడిన తర్వాత వాళ్ళు కొంతమంది పొట్ట చేతి పట్టుకొని చిన్న చిన్న పడవల్లో, నావల్లో సముద్రయానం చేస్తూ అలాగ వస్తున్నప్పుడు భారతదేశానికి మన గోవా కానీ పాండిచ్చేరి ఇలాంటి ప్రాంతాలకు చేరుకున్నప్పుడు భారతదేశం వాళ్ళని హక్కును చేర్చుకుంది, పొట్టలో పెట్టి కాపాడుకుంది, వాళ్ళకి ఆశ్రయం కల్పించింది. ఇది కల్పించిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్నీ సవ్యంగా మారిన తర్వాత ఇక్కడ వాళ్ళు మరలా ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పడము, ఇజ్రాయెల్ స్వేచ్ఛావాయులు పీల్చుకోవడము, తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో భారత్కి ఎప్పుడూ రుణపడి ఉండాలి, మన పూర్వీకుల్ని, మన సిటిజన్స్ని వాళ్ళు ఎంత బాగా ఆదరించారు కాబట్టి ప్రపంచంలో అంటే వాళ్ళ రాజ్యాంగంలో ఎంత అద్భుతంగా రాసుకున్నారంటే, ఒక మిత్రుడు చెప్పారు, ఎక్కడో ఒక ఆర్టికల్ కూడా చదివాను, భారతదేశం వాళ్ళకి ఏదైతే ఉందో క్రిస్టియానిటీకి సంబంధించింది కాబట్టి జీసస్ దాకా అది కొంత వ్యతిరేకిస్తూ ఉంటారు, కానీ బట్ అందులోనే కొంత క్రిస్టియానిటీకి సంబంధించి ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు భారత్ని సందర్శించాలి, భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు అడగకపోయినా వెళ్ళి ఎదురెళ్ళి సాయం చేయాలన్నట్టుగా ఒక ప్రమాణం చేసుకున్నారంట. సో అంతటి ఇజ్రాయిల్ సంబంధించి ఇప్పటికీ భారత్తో ఆ సత్సంబంధాలు ఉన్నాయి. పైపెచ్చు మనకి కార్గిల్కి సంబంధించి వార్లైనప్పుడు ఇజ్రాయిల్ కొన్ని రకాల యుద్ధ విమానాలు కూడా అందజేసింది. ఇప్పటికీ మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇజ్రాయెల్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మన భారత్కి ఫోన్ చేసి, మీరు కేవలం పాకిస్తాన్లో న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో మ్యాపింగ్ ఇవ్వండి చాలు, మాకు మిగతాది మేము చూసుకుంటామని చెప్పారంట. అంటే మేము ఎదురొచ్చి మీకు సాయం చేస్తామన్నారు. ఎవరున్నారంటే అలాగా ఈ రోజుల్లో అంత విశ్వాసపాత్రులుగా కృతజ్ఞతాభావంతో ఉండేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి? దట్ ఈజ్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఎప్పుడూ స్నేహబంధం. ఈవెన్ ప్రధాని మోదీ గారు ఆ సత్సంబంధాలు మరి కాస్త ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే గాజా మీద ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళ మీద దాడులు చేసిందో ప్రపంచం అంతా ఖండించింది, కానీ భారత్ కాస్త నోరు మెదపకుండా ఉంది. ఎందుకు నోరు మెదపకుండా ఉండాల్సి వచ్చిందంటే ఇప్పుడు అర్థమవుతుంది. చాలామంది ఈ సెక్యులర్ అనే ముసుగులో ఉండే వ్యక్తులు, అరే గాజా మీద ఎంత దారుణం ఇజ్రాయెల్, అక్కడ హాస్పిటళ్ళు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఉన్నారు, దాని కింద తలదాచుకుని ఉగ్రవాదులు మట్టుపెట్టడానికి హాస్పిటల్ లేపేసింది, ఆడవాళ్ళని చిన్నపిల్లలను కూడా చూడకుండా వాళ్ళని మట్టుపెట్టుకుంది, అసలు ఇజ్రాయెల్కి మనసు లేదు, కరడుగట్టిన వీళ్ళు తీవ్రవాదుల్లా మారారని మా దగ్గర కూడా కొంతమంది మేధావులు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడారు. దానికి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ దొరికేసింది. ఢిల్లీ బ్లాస్ట్, అల్ఫలా యూనివర్సిటీ మూలాల్లోకి వెళ్తే ఎవరున్నారండి? ఒక మహిళ, పైపెచ్చు డాక్టర్, ఆవిడ ప్రాణాలు పోసి సున్నితంగా పువ్వులతో పోల్చే ఒక మహిళలు కూడా ఎంత క్రూరంగా ఉంటారా? ప్రజల్ని విషం పెట్టి చంపేయాలనుకుంటారా? ఓకే, ఆపరేషన్ సింధూర్ టైంలో సుమారుగా 100 మంది తీవ్రవాదులను మట్టుపెట్టారని చెప్పి మన భారత భద్రతా బలగాలు ప్రకటించిన నేపథ్యంలో అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఆ చిన్నపిల్లలు ఎవరు? ట్రైనింగ్ తీసుకుంటున్న ఉగ్రవాదులు వాళ్ళు. మరి రేపొద్దున వాడు పెద్ద ఇదే, వాడు బతికుంటే వాడి పరిస్థితి ఏంటి? మరి క్షమించొచ్చా? మహిళలు కూడా ఇలా ఉంటే మహిళలు కూడా క్షమించొచ్చా? సో అది ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ప్రపంచ దేశాలను కూడా కరెక్ట్, ఇజ్రాయెలే కరెక్ట్ అంటున్నాయి ఉగ్రవాదంపై ఐక్య పోరాటానికి నిర్ణయం. అదే మోదీ గారు ఈయనతో నెతన్యాహుతో ఫోన్లో సంభాషణ, దాన్ని పైపెచ్చు ఎక్స్లో కూడా పోస్ట్ చేసి దాన్ని మరొకసారి గుర్తు చేశారు. మీరు ఎన్ని కుట్రలు చేసుకోండి, ఖచ్చితంగా ఐక్య పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామనే
భీష్మించి కూర్చున్నారు. అమెరికా వాళ్ళ కాదు ఇజ్రాయెల్ వాళ్ళు. తర్వాత మొన్న ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూడా ఆయన అదే చెప్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఎంత క్యాలిక్యులేటెడ్ అంటే, ఎంత పక్కాగా ఉంటారంటే, నిజంగా వాళ్ళు ఒకసారి అనుకున్నారంటే 10 ఏళ్ళ తర్వాతనే టార్గెట్ రీచ్ అవుతారంట, కొట్టి తీరుతారు వాళ్ళని. అలాగే మొన్న హమాస్ మీద ఏదైతే ఆ తర్వాత ఇరాన్తో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ప్రపంచంలో ఆ ఇజ్రాయెల్కి చుట్టూ ఇంచుమించు ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం దేశాలే, మధ్యలో ఒకటే ఇజ్రాయెల్ అయినా కూడా అతి చిన్న దేశమైనా కూడా చాలా ఇంపాక్ట్గా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, టెక్నాలజీ పరంగా అన్నిట్లో ముందున్నది అది. సో అటువంటి ఇజ్రాయెల్ దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎక్కడా తగ్గలేదు, పైపెచ్చి ఒక్కొక్కడికి కౌంటర్ ఇస్తూనే వచ్చింది. సో ఇట్లాంటి ఇజ్రాయెల్ మనకు స్నేహస్తం ఇవ్వడమే కాదు, మనకి ఎప్పటికీ స్నేహపూర్వకంగా ఉంటుంది, ఎప్పటికీ అభిమాన పాత్రంగానే ఉంటుంది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్తో ఇటువంటి సత్సంబంధాలు భారత ప్రధాని ఇవనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా వరకు కూడా సత్సంబంధాలు నెలకొల్పుతున్నారు. మొన్న చైనాతో కూడా మరలా సత్సంబంధాలు నెలకొల్పి ఆ బార్డర్ వ్యవహారాలన్నీ కూడా మెల్లమెల్లగా క్లియరెన్స్ చేయడానికి కూడా చూస్తున్నారు. మరలా వ్యాపార సంబంధాలు కూడా పునరుద్ధరణ అవబోతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మొన్న రష్యా ప్రధాని, అలాగే చైనా ప్రధాని, అలాగే భారత ప్రధాని ముగ్గురు కూడా అక్కడ కలిశారు, ఇది షాంఘైలో, అది కూడా చూసాం.